హాయ్ హలో నమస్తే అండి. ఎలా ఉన్నారు? అంత బాగున్నారా? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియో వచ్చేసి పచ్చి చేపల ఫ్రై అనమాట. చూడండి, నేను చందా చేప 2 కేజీలు తీసుకొని శుభ్రంగా కడిగేసుకొని ఉప్పు పసుపు వేసుకొని మంచిగా కలిపేసి ఒక పావు గంట సేపు పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఇక్కడ పప్పికి గిజెట్ బాయిల్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చి చేపల ఫ్రై కోసం ఆయిల్ వేడి చేసుకుంటున్నాను అనమాట. ఆయిల్ వేడెక్కాలి కొంచెం. చూడండి, ఆయిల్ వేడైతే ఎక్కింది. ఇప్పుడు మనం ఇందులోనే ఈ చేపలు అనేది వేసేసుకున్నాం. ఆయిల్ అయితే గుర్తుపెట్టుకోండి, బాగా వేడి అవ్వాలన్నమాట. బాగా వేడైతే చక్కగా వేగుతాయి అన్నమాట చేపలు ముక్కలు. చూడండి, ముక్కలు కూడా ఎంత చక్కగా ఉన్నాయో. రూప్చంద ముక్కలు అయితే చాలా అందంగా కనిపిస్తాయి. కట్ చేసే విధానంగా కట్ చేస్తే చాలా బాగుంటుంది అనమాట. ఇక్కడ మీరు ఒకటి గమనించారో లేదో, నేనైతే మసాలాలు ఎక్కడా వాడలేదండి. కానీ పసుపు సాల్ట్ వేసుకొని కలిపేసుకున్నాను నేను, అంతే. ఏ మసాలాలు అయితే వేయలేదు. నీసు వాసన వస్తుందేమో అనుకుంటారు చాలామంది, కానీ నీసు వాసన అయితే రాదు. చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. మనం 2 వైపులా చక్కగా వేయించుకుందాం. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టుంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. పిల్లలు కూడా చక్కగా తింటారు. ఈ చేపకి ముళ్ళు చాలా తక్కువ ఉంటాయి. రూప్చంద చేప చాలా బాగుంటుంది ఫ్రై కోసం. 2 వైపులా ఎర్రగా వచ్చేలాగా కాల్చేసుకుందాం. చూడండి, చేపలు వేసిన వెంటనే కదిలించొద్దు. ఇప్పుడు మనం ఇటు తిప్పి చూసుకుందాం. చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. మనం చేపలు వేసిన వెంటనే కదిలించకూడదు వాటిని. ఒకవైపు కాలిన తర్వాత ఇంకొక వైపు వేయించుకోవాలన్నమాట చక్కగాను. పిల్లలు కూడా ఎంతో హ్యాపీగా తింటారనమాట. ఎప్పుడు మసాలాలు అయితే అంత బాగుండదు అనమాట హెల్త్కి కూడాను. మనం ఇలా ట్రై చేసి చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా వేయించుకోవాలన్నమాట. 2 వైపులా కూడాను బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. చూడండి, అస్సలు అంటుకోలేదన్నమాట కింద. చక్కగాను వేయించుకొని పక్కన పెట్టేసుకుందాం. 2 వైపులా మంచిగా ఎర్రగా వచ్చేంత వరకు వేయించుకోవాలన్నమాట. చూడండి, మన చేపలు అయితే వేగిపోయాయి. ఇవి తీసి పక్కన పెట్టేసుకుందాం. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టుంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంత చక్కగా వేగిపోయాయి చూడండి. చక్కగా వేయించుకొని తీసి పక్కన పెట్టేసుకుందాం. మన చేపలన్నీ ఇదే విధానంగా వేయించుకుందాం. ఇది కూడా వేగిపోయింది. ఇది కూడా తీసేసుకుందాం. చూడండి, మనం చేపలన్నీ కూడా ఇలా వేయించుకున్నాము. చాలా ఎర్రగాను ఎంతో చక్కగాను వచ్చాయి చూడండి. చేప ముక్క కూడా సైజు చాలా బాగుంది. 2 కేజీల చేప అనమాట ఇది. ఇప్పుడు ఇందులో మనం తలకాయలు వేసుకొని వేయించుకుంటున్నాము. ఈ తలకాయలు అంటే మా బాబుకి చాలా ఇష్టం అన్నమాట. ఫస్ట్లో వాడు కూడా తినేవాడు కాదు, కానీ కాకపోతే అలవాటు అయింది. ఇప్పుడు తలకాయలు బాగా తింటాడు. పిల్లలకి తలకాయలు పెడితే చాలా మంచిది. చేప తలకాయ తింటే
చాలా హెల్త్కి మంచిదన్నమాట. మన పిల్లలకు పెడితే మంచిదంట. మా నాయనమ్మోళ్ళు చెప్పేవాళ్ళు ఇంతకుముందు. మా బాబుకైతే చాలా ఇష్టం. చూడండి, ఇలాగైతే వేయించుకున్నాము చేపలన్నీ. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నానండి. నచ్చితే కనుక ఊరికి చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మమ్మల్ని సపోర్ట్ చేయండి. చక్కగా ఇలా తలకాయలు కూడా వేయించుకుందామండి. తలకాయలు వేస్ట్గా బాగనివ్వకండి. తీసుకొచ్చి ఇలా వేయించి పిల్లలకు పెట్టారంటే చాలా మంచిది. ఎర్రగా వేయించుకుందాం ఇవి కూడా. ఓకేనండి, బాయ్ బాయ్.